సింగర్ మంగ్లీ అడ్వకేట్ సుబ్బుల విషయంలో క్లారిటీ ఇచ్చారు పంచగుట్ట సిఐ రామకృష్ణ. ఇప్పటి వరకు ఫైనాన్స్ స్కామ్ కి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని, బాధితులు ఎవరు పంచగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి రారు అంటూ తెలిపారు. బాధితులతో కలిసి వచ్చిన అడ్వకేట్స్ సుబ్బు దగ్గర ఆల్కహాల్ వాసన రావడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా తాను ఆల్కహాల్ టెస్టుకు ఆదేశించారని తెలిపారు. మీడియా సమక్షంలో అడ్వకేట్ సుబ్బు హంగామా సృష్టించారని సిఐ తెలిపారు. మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాం. అది సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా? ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్